జోధా, ఈవిడ గుల్రంగ్ భాను, జలాల్కి దూరపు మేనత్ అవుతుంది. ప్రణామాలు. వర్దిల్లమ్మా కోడలా. ఈవిడ ఆగ్రాకొచ్చారు, నిన్నోసారి చూస్తానని అడిగారు. అందుకే నేను ఈవిడ్ని నీ దగ్గరికి తీసుకొచ్చాను. నువ్వు ఈవిడ కూర్చొని కబుర్లు చెప్పుకోండి. నేనోసారి సలీమాని కలిసొస్తాను. కూర్చోండి. ఎలా ఉన్నారు మీరు? ఏదో పెద్దల దయ వల్ల బాగానే ఉన్నాను. ఇక మీరు చెప్పండి, నేను మీ గురించి ఎన్నడూ వినలేదే. నిజమే, నేను సన్యాసంలో కలిసిపోయాను. ఖుదాని ధ్యానించుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాను. నేను మాత్రం మీ గురించి ఎంతగానో విన్నాను. నేను విన్నదానికంటే మీరిప్పుడు ఎంతో గొప్పగా కనిపిస్తున్నారు. ఈ వయసులో కూడా మీ చేతులు చాలా సున్నితంగా ఉన్నాయి. ఏంటి మీరు చేస్తున్న పని? నా చెయ్యి విడిచిపెట్టండి. నాకు నొప్పిగా ఉంది. చెయ్యి వదలమంటుంటే వదలను. నేను లాబోనీనే, నేను జోదాని కాదు. నన్ను పట్టుకోవడానికి వచ్చావా నువ్వు? అంటే నీ ఉద్దేశం అదంతా తేలికనుకున్నావా? మూర్ఖురాలా, నీ మంత్రాలు నా కాలి గోటు మీద కూడా పంచాయివే. అర్థమైందా నీకు? వదలా, నేను జోదాని కాను. ఏమనుకున్నావే? నీ శక్తులతో నన్ను కాల్చేద్దామనా? ఇప్పుడు నేను చూపిస్తాను నా శక్తి ఏంటో అనేది. నాతోటే ఆటలా? నేను లాబోనీనే. లాబోనీ, లాబోనీ ముందు నీ ఆటలు సాగవే. ఇక మేము లోపలికి వెళ్ళాలి. వద్దు జలాల్, తనకి పిచ్చి పట్టింది. ఇప్పుడు వెళ్ళడం చాలా ప్రమాదకరం. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళకండి. కానీ మా కళ్ళ ముందే జోధా బేగం అపాయంలో ఉంది. ఆవిడ్ని లాబోని భూతం ఆవహించింది. అందుకని జోధా బేగంని కాపాడుకోవడం మా బాధ్యత. మేము లోనికి వెళ్ళాలి.